హలో అందరికీ! ఈరోజు మన కిచెన్‌లోన రాగి పిండితో బిస్కెట్లండి. చిన్న పిల్లలకి హెల్తీ అయిన రాగి పిండి బిస్కెట్లండి. చాలామంది మైదా పిండితోని, గోధుమ పిండితో బిస్కెట్లు చేస్తారు కదా! ఇలాగ హెల్తీగా రాగి పిండితో బిస్కెట్లు చేయండి. చాలా సింపుల్‌గా తక్కువ టైంలో అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. మనం షాపుల్లో కొనే బిస్కెట్లు చిన్న పిల్లలకి పెట్టడం కన్నా ఇంట్లోనే స్వయంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. అది ఎలా చేశాననేది వీడియోలోకి వెళ్ళిపోతామా? వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. ఇలా ఒక బౌల్ తీసుకోనండి. ఇందులోనికి మనము హాఫ్ కప్పు గీ అయినా మీకు బటర్ అయినా ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇందులోని గీ వేసుకోనండి. హాఫ్ కప్పు నెయ్యి అనేది ఈ నెయ్యి అనేది నేను స్వయంగా ఇంట్లో తయారు చేసుకోనండి. మీకు కావాలంటే నెయ్యి ఎలా చేయాలనేది నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూసుకొని ట్రై చేయొచ్చు. నేను హాఫ్ కప్పు షుగర్ అండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే బిస్కెట్‌లు సరిపడగా తక్కువే షుగర్ వేసుకోయాను. హాఫ్ కప్పు అండ్ హాఫ్ కప్ అంటే 4 స్పూన్లండి. ఇలా వేసుకొని మొత్తము కలుపుకోవాలండి. క్రీమీగా స్ట్రక్చర్ రావాలండి. అలాగే మనం కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చింది. క్రీమీగా వచ్చింది కదా! మీకు పంచదార బదుల్లోన మీకు బెల్లం వేసుకోవాలనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ షుగర్ చూపిస్తున్నానండి. ఇందులోనికి 1 కప్పు రాగి పిండి అండి. 1 కప్పు గోధుమ పిండి ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి మొత్తము. నేనైతే ఇక్కడ కాఫీ పౌడర్ వేసుకోయానండి. మీకు కోకో పౌడర్ ఉంటే కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చు. కోకో పౌడర్ బదులు కాఫీ పౌడర్ వేసుకోవచ్చు. కాఫీ పౌడర్ బదులు కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాం కదండి. చిటికెడంటే సాల్టు, చిటికెడంతా సోడా, వంట సోడా వేసుకోవచ్చండి. అది మీరు బేకింగ్ సోడా అంటారు కదా! ఆ సోడా వేసుకొని ఇలా మొత్తం కలిసినంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా! మనము 2 స్పూన్ల పాలు అనేది కాచి చల్లార్చిన పాలు ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. మరి ఇంకేటి యూజ్ చేయక్కర్లేదండి. మీకు ఒకళ్ళకి సరిపోకపోతే పాలు వేసుకొని ఇలాగా చపాతీ ముద్ద ఎలా చుట్టుకుంటామో అంతలా చుట్టుకోవాలి. కానీ మరి అంత గట్టిగా కాదండి. ఇలా మెత్తగా చుట్టుకొని ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక ప్లేట్‌లోనికి బటర్ అయినా నెయ్యి అయినా ఇలాగ అప్లై చేసుకోవాలండి. ఇలాగ అప్లై చేసుకున్నాం కదా! ఇప్పుడేంటే పక్కన పెట్టుకున్నాం కదండి మిశ్రమము. అది ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ ఇలా కలిపిన తర్వాత చిన్న ముద్దలుగా బిస్కెట్లకి ఎంత ముద్దలు తీసుకుంటామో అంత రౌండ్‌గా చుట్టుకొని చూడండి నేను చూపించిన విధంగా రౌండ్‌గా చుట్టుకొని ప్రెస్ చేయాలండి. ఇలాగా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ ప్లేట్‌లోనికి అప్లై చేసాం కదా మనము నెయ్యి అనేది అందులోనే అలా పెట్టేయడమేనండి. బిస్కెట్స్ అన్నీ ఇలాగే చేసుకోవాలండి. ఒకదాని తర్వాత ఒకటి ఇలాగ బిస్కెట్స్. దీనిపైన నేను జీడిపప్పులు ఎట్టుకోను. మీరు కూడా ఏవైనా ఉంటే డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇలాగ పెనం పెట్టుకోనండి. నేనైతే ఇక్కడ మందపాటి పెనం పెట్టుకొని అందులోన ఇలా స్టాండ్ అనేది పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. ఇది ఒక 5 మినిట్స్ బాగా హీట్ అవ్వాలి. ఇది హీట్ అయింది కదండి. చూడండి హీట్ అయిందో లేదో చెక్ చేస్తున్నాను. ఇలా హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి బిస్కెట్స్. అవి అన్నీ అందులో పెట్టుకొని ఒక 25 లేదా 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి వీటిని. చూడండి నేను ఇక్కడ 35 మినిట్స్ పట్టిందండి. నేనైతే ఇక్కడ టచ్ చేసి చూసాను. మనకి చెయ్యికైతే అంటుకోలేదు. అంటుకున్నట్లయితే మళ్ళీ బేక్ అవ్వాలన్నట్టుగా మనం బేక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే పర్ఫెక్ట్‌గా వచ్చాయండి బిస్కెట్స్. ఇప్పుడైతే మనము ప్లేట్ అనేది బిస్కెట్స్ పక్కన పెట్టుకుందామండి ఈ ప్లేట్‌ని. ఇవి చూడండి బిస్కెట్స్ ఎంత బాగా వచ్చాయో. ఇది కొంచెం చల్లార్చాలండి. చల్లగా అయిన తర్వాత ఇలా తీసి పెట్టానండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ బిస్కెట్లు చిన్న పిల్లలకి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. హెల్తీ అయిన బిస్కెట్లు చాలా సింపుల్‌గా తక్కువ టైంలో అయిపోయాయి కదా! మరి మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను.
మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి. బాయ్ అందరికీ.